ప్రభు నామములో అందరికీ వందనాలు. విద్యార్థి మధురిమలు అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన తలంతులు అది పాటలు పాడటం ద్వారా కానీ, లేదంటే వాయిద్యములు వాయించడం ద్వారా కానీ, సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి మీ హృదయ అంతరంగాల్లోంచి ఆరాధించాలనేదే మా యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. గతంలో ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా మరి ఆయా స్కిల్ ట్రైనింగ్ పొందిన మీ అందరికీ ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మేము స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని కూడా మేము ఉదయకాల సమయం ముందు ప్రకటించడం జరుగుతుంది. తద్వారా మన అందరము ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగడానికి కూడా ఇదొక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం. అయితే ఇప్పటి వరకు చాలామంది మీ యొక్క వీడియోస్ రికార్డ్ చేసి పంపించారు. దాన్ని బట్టి మేము అందరం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మేము కూడా మీతో కలిసి ఆనందిస్తున్నాం. మీ అందరినీ ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా అప్రిషియేట్ చేస్తాం. మరి ఈ కార్యక్రమం పెట్టడానికి దేవుడు యూఎస్ఏ ఏపీ ఆడియో విజువల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఆలోచన బట్టి మేము ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ ఈ విధంగా తన యొక్క ఆసక్తి కలిగినటువంటి టాలెంటెడ్ అయినటువంటి ఒక యుఎస్ఐ స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సంగీత మధుర ప్రోగ్రాం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. డిపార్ట్మెంట్ కూడా అభినందిస్తూ కొద్దిసేపు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మన యొక్క ఆరాధనకి, మన యొక్క డిపార్ట్మెంట్కి ఎంకరేజ్మెంట్గా ఉండలాగిన కొన్ని మాటలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. దయచేసి మనమందరం 96వ కీర్తన 2 మాటలు చదువుకుందాం. 1 నుంచి 3 వచనాలు నేను చదువుతాను. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవునికి పాటలు పాడడం అనేది చాలా గొప్ప మధురానుభూతి అన్నమాట. అది దేవుణ్ణి స్తుతించుతూ పాటలతో స్తుతించడం అనేది అందరూ అలాగ పాటలు ఎక్స్ప్రెస్ చేసి స్తుతించలేరు. పాటలతో స్తుతించడం అంటే సమస్తమైనటువంటి కాంగ్రిగేషన్ని, లేకపోతే ఆ సంఘాన్ని, సమూహాన్ని ఆరాధనలోకి నడిపిస్తాం. అంటే మన పాటలు, మన పాడే కీర్తనలు దేవుణ్ణి ఆరాధించడానికి మనమే కాదు, మనతో పాటున్న ఆ కాంగ్రిగేషన్ అంతా కూడా పురుకొలుపుతాయి. అవి చాలా వారి హృదయాన్ని, ఆత్మను తెప్పరింపజేస్తాయి, నెమ్మది చేస్తాయి, ఆనందపరుస్తూ ఉంటాను. అందుకే ఈ 96 కీర్తనలో కొన్ని మాటలు మనం చూస్తే, ఇది మొదటి దినవృత్తాంతంలో 16 అధ్యాయం 23 నుంచి 33 వచనాలలో చెప్పబడిన అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దావీదు స్తుతిస్తా ఉంటాడు అక్కడ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు. ఎంత అద్భుతంగా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటాడో అక్కడ అంతా మనకు కనిపిస్తుంది. అందుకే మనం పాడేటప్పుడు కొత్త కీర్తన పాడుడి, నూతనత్వం మన పాటల్లో కనిపించాలి. ఆ కొత్త కీర్తన
ఎలా ఉండాలంటే ఆ యెహోవా మీద పాడు 3 సార్లు ఆ మాట మనకు అక్కడ రిపీట్ అవుతా ఉంది. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. అంటే మన థీమ్ అది అనుభవం ఏదైనా, అవసరం ఏదైనా అది దేవుణ్ణి మహిమపరిచేదిగా, యెహోవాని ఘనపరిచేదిగా అదే థీమ్ అయి ఉండాలి. అదే థీమ్ అయి ఉండాలి. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయనను స్తుతించుడి. ఈ 3 వచనాల్లో ఎందుకు మనం అలా పాడుతున్నానంటే ఆ ఆయన మనకు గొప్ప దేవుడు. సో దెర్ మస్ట్ బి ఎ న్యూ సాంగ్. కొత్త కీర్తనలు మనలో నుంచి రావాలి. అవి రాయడం కానీ, పాడడం కానీ అన్ని కూడా రాయాలి. ఇంకా మన కీర్తనలో ఏమేమి మన పాటల్లో రిఫ్లెక్ట్ అవ్వాలనేది కొన్ని మాటలు అక్కడ మనం చెప్పబడ్డాయి. సో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడే. మనం పాడే ఆ పాటల్లో రక్షణ సువార్త ప్రకటించబడాలనేది మన ఉద్దేశం అయి ఉండాలి, మన యాటిట్యూడ్ అయి ఉండాలి. నా పాట ద్వారా కొంతమందిని కదిలించబడాలి. సో పిఎస్ స్వామి గారు మనకు మంచి దైవజనులు సభ మీద మన ఇయూ ప్రోగ్రాం మీద రాళ్ళు వేసి అల్లరి చేయాలని క్రిస్మస్ ఫంక్షన్ మీద వచ్చి ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ పాట ద్వారా తను కట్టడి చేయబడి ఆ పాట ద్వారా పాట నాకు గుర్తు రావట్లేదు, ఆ పాట ద్వారా రక్షణలోకి నడువబడ్డాడు. అంటే పాటకి ఒక వ్యక్తిని ఎమోషనల్ గా బంధించి ఆత్మీయంగా ఆలోచింపగలిగే శక్తి ఉంది. అలాంటి పాటలు మనం పాడుతా ఉన్నప్పుడు పాట సువార్తను ప్రకటిస్తుంది, పాట గాస్పల్ ని ప్రొక్లెయిమ్ చేస్తుంది. అలాగే 3వ వచనంలో కూడా మనకు పాటలకి ఎంత శక్తి ఉంటుందంటే ఆయన మహిమను ప్రచురించింది, ఆయన మహిమ. సో మనం పాట పాడుతా ఉన్నప్పుడు మన థీమ్, మన యాటిట్యూడ్, మన ఆలోచన, మన దృక్పథం అంతా యెహోవా మీద, యేసుక్రీస్తు మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన మహిమపరచబడతాడు. ఎందుకంటే మనం పాడే పాటకు థీము ఇక్కడ ఇశ్రాయేలు దావీదు కీర్తన పాడుతా ఉన్నప్పుడు ఆయనకి థీమ్ ఏంటంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడో, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని గ్లోరిఫై చేస్తా ఉన్నప్పుడు ఆయన్ని ఎరగని జనాంగం అంతా అందరూ పక్కన ప్రజలందరూ చూస్తా ఉన్నప్పుడు వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడా, వీళ్ళ దేవుడు ఎంత ఆశ్చర్యకార్యాలు చేసిన అని మహిమ అంతా కూడా ఆయనకి ప్రకటించబడతా ఉన్నట్టు మనం చూడగలం. ఇంకొక మాట కూడా అక్కడ మనం చూస్తాం, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రకటించబడతా ఉన్నాయి. ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఇప్పుడు సింగింగ్ అనేది ఒక ట్రెండ్ లో అలాగా డిఫరెంట్ గా వెళ్తా ఉన్నాం. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే మనం కాదు, క్రైస్తవ సాహిత్యం కూడా, క్రైస్తవ యొక్క పాటలు కూడా లోకాన్ని అనుసరించి కాళ్ళు చేతులు ఒళ్ళు కదిలించే మ్యూజిక్ ని మనం అలవాటు చేసుకుంటున్నాం. మనం కావాల్సింది కాళ్ళు చేతులు కదిలించి ఆరాటపడేది కాదు, హృదయాన్ని కలత చెందించి రక్షించబడిన వారైతే ఆ హృదయాల్లో ఆనందంతో తృప్తితో ఉప్పొంగిపోయి ఆ ఆనందంలో నుంచి వచ్చే ఆరాధన అనుభూతి రక్షించబడిన వారికి మన కీర్తనలు ఇవ్వగలగాలి. రక్షణ లేని వారికి ఆ హృదయాల్లో కలత చెంది కన్విక్షన్ వైపు నడిపించగలిగే సాహిత్యాన్ని, పాటల్ని మనం అందించగలం. అందుకే పాటలకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నట్లు మనం చూడగలం. ఎందుకంటే ఆ సంగీతం అది దావీదు మనకు ఎలాగా సౌలు చెంతకు చేరాడో మనకు తెలుసు. సంగీతం ఆయన చక్కగా తర్ఫీదు పొంది దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల సౌలుకి ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యం పోవడానికి దావీదుని సౌలు దగ్గర ఆ సితారా వాయించేవాడిగా ప్రవేశం దొరికింది. అంటే మన సంగీతానికి రోగాల్ని బాగు చేయగలిగే శక్తి ఉంది, పాపాన్ని కన్విక్షన్ వైపు నడిపించగలిగే శక్తి ఉంది. విశ్వాసుల్ని వారి హృదయాన్ని ఆనందంతో
తెప్పరిల్లు చేసి దేవుణ్ణి స్తుతించి మహింపరచగలిగే ఆ శక్తి ఉంది. అందుకే సంగీతం చాలా ప్రాముఖ్యమైనది. సంగీ ఆ సింగింగ్ టీములో నేను పాడబడుతున్నాను అంటే మనం దేవునికి దేవుని మహిమపరచాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి అనేదే మన దృక్పథంగా, యాటిట్యూడ్ గా ఉండాలి. అయితే ఒక మాట మన సంగీతం పాడుతున్నప్పుడు ఖచ్చితంగా సంగీతంలో ఉన్నప్పుడు మనం ఆ గుర్తింపబడతాం. అందరి చేత మనం అప్రిసియేషన్ మనం చక్కగా పాడినప్పుడు పొందుకుంటాం. ఇవి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అవి మంచిదే. అయితే ఆ అప్రిసియేషను, ఆ గుర్తింపే నాకు కావాలి అనే యాటిట్యూడ్ లో మనం సంగీత సాహిత్యంలో మనం ఉంటే అది ప్రమాదం. అలాంటి యాటిట్యూడ్ దేవునికి మహిమ తీసుకురాకపోగా చాలా నష్టం తెస్తుంది. కాబట్టి సో అవర్ యాటిట్యూడ్ మస్ట్ బి వెరీ క్లియర్ దాట్ ఏంటంటే సో నాకు దేవుడిచ్చిన నాకు ఈ స్వరం ద్వారా దేవుడిచ్చినటువంటి నా ఈ కళ, గిటార్ ప్లే చేయడం, క్యాషియో ప్లే చేయడం, ఈ కళ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, అనేక ఆత్మల్ని దేవునికి నడిపించాలి అనేది మన యాటిట్యూడ్. కాకపోతే మనకి ఇబ్బంది. మనం వినే ఉంటాం, లూసిఫర్ కూడా సంగీతానికి క్వైర్ లీడర్ అంట. అంటే ఆయన గొప్ప పాపం చేసిందంటే ఆయన హృదయంలో అనుకున్నాడు. అందుకని చాలా మంది బైబిల్ పండితులు, గొప్ప దైవజనులు ఏమంటారంటే సంగీతంలో ఉన్న వాళ్ళకి శోధన ఎక్కువ తీసుకొస్తాడంట అపవాది. ఎందుకంటే ఆల్రెడీ పాపులర్ అయిపోతాం, ఆల్రెడీ మనకు కావాల్సిన రికగ్నిషన్ తక్కువ టైంలో వచ్చేస్తుంది. వీళ్ళు టార్గెట్ అయితే అపవాది సులభంగా దేవుని యొక్క రాజ్య విస్తరణ వ్యాప్తిని డిస్టర్బ్ చేయగలడు. అందుకే ఆ సంగీతంలో ఉన్నవారు మనం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. అందుకే ఇక్కడ ఆ మాటలు చాలాసార్లు చెప్పబడ్డాడు. ఏమంటే మన పాట యెహోవా మీదే ఉండాలి. 95వ కీర్తన కూడా ఇంకొక మాట అక్కడ మనం చూద్దాం. 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిన కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు. కీర్తనలు పాడుచు అది సంతోషం. అంటే నేనేదన్నా ఒక విచారంతో, బాధతో ఉన్నానంటే ఆ కీర్తన ద్వారా ఆ బాధ, విచారం వెళ్ళిపోవాలి, ఆ సంతోషంతో రావాలి. ఎందుకంటే ఆ సంతోషాన్ని తెప్పరిల్లు చేసేది ఆ సంగీతం. 108వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 108వ కీర్తనలో, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. అంటే ఈ సంగీతంలో ఉన్నవారు, సాహిత్యంలో ఉండేవారి, దేవుణ్ణిలో ఉండేవారు, వారి హృదయం ఈ కీర్తన దావీదే పాడుతున్నాడు, నిబ్బరముగానున్నది, నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. మన సాహిత్యంలో దేవుణ్ణి స్తుతించడం, దేవుని ఆరాధించడం ఉండాలి. ఇంకా ఒక మాట అంటాడు, చాలా మంచి మాట, నా ఆత్మ పాడుచు గానం చేయను. వండర్ఫుల్ మాట. దావీదు అక్కడ అన్నాడు, నా ఆత్మ పాడుచు గానం చేయి. నిజమే, నో డౌట్ మన స్వరాలు విప్పుతాం, స్వరాలుతో పాడుతూ ఉంటాం, అది అవసరమే, స్వరాలు లేకుండా. కానీ దావీదే ఉంటాడు, నా ఆత్మతో పాడుచున్నాను. ఆత్మతో అంటే అంతగా దేవునిలో ఏకీభవించి లీనమై పాడుతున్నట్టు మనం చూడగలం. నా ఆత్మతో పాడుతున్నాను, నా ఆత్మతో పాడుతున్నాను అని సెలవిస్తున్నట్టుగా మనం చూడగలం. ఇంకొంచెం ముందుకు వస్తే 2వ వచనంలో ఏమంటాడంటే, స్వరమండలమా సితారా మేలుకొనుడి. అంటే అంత ప్రార్థనాపూర్వకంగా నేను ఎలా పాట పాడాలో ఆత్మతో పాడాలి. నేను దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నిధిలో పాట పాడడానికి వాడే ప్రతి ఇన్స్ట్రుమెంటు ప్రార్థనతో మేలుకొలుపుతున్నట్టుగా మనం చూడగలం. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను.
ఎంత అద్భుతంగా దావీదు తనకున్నటువంటి ఆ తలాంతును, చక్కగా పాట పాడే అనే తలాంతును దేవుని మహిమార్థంగా ఉపయోగిస్తున్నాడో మనం చూడగలం. చివరికి ఆయన సితార, స్వరమండలం వాటిని కూడా మీరు మేలుకొని గానం చేస్తారు. సో ఈ దినాల్లో చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చక్కగా ప్రతిరోజు కొద్దిసేపు మనం ఇలాగా దేవుని వాక్యం వింటున్నాం, మనం పాడుతున్నాం. ఈ దినాల్లో సంగీతం యొక్క అవసరం చాలా ఉంది. అయితే మన సంగీతం, మన స్వరం, మన ఇన్స్ట్రుమెంట్ ఇవన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చి 108 కీర్తనలో 1వ వచనం చెప్పినట్టుగా నా ఆత్మ పాడుచుగా, మన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏదైతే మనకి ఇచ్చారో ఆ ఆత్మ పాడగలిగే అంతగా మనం, ఆత్మతో పాడగలిగే అంతగా మనం దేవుని సన్నిధిలో ఎదగాలనేది మొదటి అంశంగా చెప్తూ, రెండోది కొత్త కీర్తన ఉండాలి. పరిస్థితులు మారిపోతా ఉంటాయి. ఈ కొత్త కీర్తన అనే దాన్ని అవకాశంగా తీసుకుని రకరకాల పాటలు వస్తా ఉన్నాయి. కానీ పాటల్లో జీవం రావాలంటే అవి దేవుడిచ్చిన మాటలు అయి ఉండాలి. ఆ మాటల్ని దేవుని సన్నిధిలో పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసి కన్నీటితో ఆ మాటల్ని తడిపిన అనుభవం ఉండాలి. పాడేవాళ్ళం మనం కూడా ఈ పాటని మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసుకొని, దేవా ఈ పాటను నేను పాడబోతున్నాను, ఈ పాటలో జీవాన్ని ఇవ్వండి, ఈ పాటలో శక్తిని ఇవ్వండి, ఈ పాట విన్నవారు హృదయాల్లో కదిలించే కన్వెక్షన్, ఆరాధించే ఆ మనస్సు వారికి దయచేయని ప్రార్థనాపూర్వకంగా మనం ఆ పాటల్ని తీసుకెళ్ళలేకపోతే అవి మ్యూజిక్కే మిగులుతాయి, మనకు అప్రిసియేషన్సే వస్తాయి, దేవుని కార్యాన్ని అవి చేయలేకపోతాయి. దినాల్లో అన్ని తక్కువ జరుగుతున్నాయి. ఇన్స్ట్రుమెంట్, చాలా ఎక్విప్మెంట్, లేటెస్ట్ మనకు అన్ని వచ్చాయి. కానీ దేవుడు ఆశించింది చాలా తక్కువ జరుగుతూ ఉంది. కారణం ఆయన సన్నిధిలో అంత ప్రార్థన మనం చేయలేకపోతా ఉన్నాం, అందుకనే మనం ఇలాంటి పరిస్థితి చూస్తా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు అంశాలు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. నూతన కీర్తన, ఆత్మతో పాడగలిగేటి, ఇవి మనం దృష్టించినప్పుడు మూడోదిగా ఒక జాగ్రత్త కూడా మనం చెప్తున్నాం. పాటలు పాడే సంగీతం టీంలో ఉన్నట్టు మనకు శోధకుడు ఎక్కువగా మన మీద గురి ఉంటాడు. కాబట్టి మన ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా మనం పడిపోకుండా కాపాడుకుంటూ ముందుకెళ్ళి దేవుని మహింపరచాలని కోరుతూ, మరొకసారి ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేసిన అందరిని బట్టి దేవునికి మహిమ, ఘనత, స్తోత్రాలు తెలియజేస్తూ ఇంకా చక్కగా మీరు ఆ యొక్క దీంట్లో ఇంప్రూవ్ చేసుకుని రాణించాలని హృదయమారా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. మా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీ సన్నిధి తీసుకురాబడి మాటలు బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మరి ఎంతో దేవా మీరిచ్చిన తలాంతుని మీ మహిమార్థమై ప్రభా మరి నాయన ఉపయోగించాలని ఆశ కలిగి ఆయన ప్రభా అపేక్షతో ముందుకు వచ్చిన బిడ్డలందరినీ బట్టి దేవా మీకు వందనాలు దేవా. మరి నాయన వారి మీ గానం ప్రభా వారు ప్రచురించబోతుండగా నూతన కీర్తనలు ప్రభా వారికి ఇవ్వండి దేవా. ఆత్మతో ప్రార్థించడం నేర్పించండి. అదే సమయంలో ప్రభా మరి నాయన ఎక్కడ కూడా తండ్రి ఆత్మీయంగా ఆయన అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా మీలో స్థిరంగా నిలబడే అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మీ సన్నిధి తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
అందరికీ వందనాలు. విద్యార్థి గీతావళి నుంచి పాట సంఖ్య 314, హేతువు లేని ప్రేమ. హేతువు లేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేతువు లేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేయమైన ఘోర పాపిని, హేయమైన ఘోర పాపిని, హేతు అడుగని ప్రేమ. హేతు లేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. నింపాను హృదయాన్ని పాపముతో, మోసాను మోసాన్ని భారముతో. నింపాను హృదయాన్ని పాపముతో, మోసాను మోసాన్ని భారముతో. మోయలేని పాప భారం, మోయలేని పాప భారం, మోసి శాంతినిచ్చిన ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. త్రోసాను నా యేసు ప్రేమను, కోరాను ఈ లోక ప్రేమను. త్రోసాను నా యేసు ప్రేమను, కోరాను ఈ లోక ప్రేమను. ఓడిపోయిన జీవితానికి, ఓడిపోయిన జీవితానికి జయమునిచ్చిన ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేయమైన ఘోర పాపిని, హేయమైన ఘోర పాపిని, హేతు అడుగని ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. హేతులేని ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. అద్వితీయ సత్య దేవుడు క్రీస్తే సత్య జీవము, వెలుగైన జీవము వెలిగించుచున్నాడు. అద్వితీయ సత్య దేవుడు క్రీస్తే సత్య జీవము, వెలుగైన జీవము వెలిగించుచున్నాడు. అద్వితీయ సత్య దేవుడు. పాపమునకు జీతం మరణం, నిత్య మరణం. యేసులు కృపదానం, జీవం నిత్య జీవం. పాపమునకు జీతం మరణం, నిత్య మరణం.
యేసులు కృపదానం జీవం నిత్య జీవం హల్లెలూయా 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 అద్వితీయ సత్య దేవుడు సిలువలు మరణించి లేచెను తిరిగి లేచెను పాపము శాపమును మోసెను ఆపివేసెను సిలువలు మరణించి లేచెను తిరిగి లేచెను పాపము శాపమును మోసెను ఆపివేసెను హల్లెలూయా 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 అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు అద్వితీయ సత్య దేవుడు మనమందరము జత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా యేసుని పొలములో మనమందరము జత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా బాధ్యత నాకు బాధ్యత అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుము బాధ్యత నాకు బాధ్యత అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుము యేసుని పొలములో మనమందరము జత పనివారము వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చెనుగా
పంటను కాపాడగా ఒక బాధ్యత అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరము జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చునుగా. నూతన పొలములను సిద్ధము చేయుదము. భూములను ఎడారి భూములను నూతన పొలములను సిద్ధము చేయుదము. భూములను ఎడారి భూములను తన తండ్రి తడిపి మా భారము ఐక్యతతో వాక్యము బీజము నాటెదము. ఆకల సాగు చేయుదము. తన తండ్రి తడిపి మా భారము ఐక్యతతో వాక్యము బీజము నాటెదము. ఆకల సాగు చేయుదము. నాకు బాధ్యత అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. నాకు బాధ్యత అందరం కలిసి మన ప్రభు పనిని సఫలము చేయుదము. యేసుని పొలములో మనమందరము జత పరివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చునుగా. రాశిలో వర్ధిల్లి, రాశిలో వర్ధిల్లి, సేవలు వర్ధిల్లి, ప్రభులో హర్షించి. రాశిలో వర్ధిల్లి, రాశిలో వర్ధిల్లి, సేవలు వర్ధిల్లి, ప్రభులో హర్షించి. ఇంటి యందు అందరం కలిసి మన ప్రభు పనిని సఫలం చేయుదము. అందరం కలిసి మన ప్రభు పనిని సఫలం చేయుదము. యేసుని పొలములో మనమందరము జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చునుగా. యేసుని పొలములో మనమందరము జత పనివారము. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చునుగా. వేరు వేరు పనులను మనకు ప్రభువే ఇచ్చునుగా. Myself Preeti Sharon from Nelorio. Now I'm gonna sing Aradhana song from Vidyarthi Geetavali.
सृष्टिकर्ता की आराधना, सर्वलोकाधिपति की आराधना, सजीव सृष्टिकर्ता की आराधना, हृदयाधिपति की आराधना, हृदयाधिपति की आराधना, 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 మలినములేని మనసున్నవారవై మానవాళికై భువికేతించిన మలినములేని మనసున్నవారవై మానవాళికై భువికేతించిన నిత్యము నిన్నే స్తుతించెదము, సత్యముతో వెదకెదము, నిత్యము నిన్నే స్తుతించెదము, సత్యముతో వెదకెదము, ఆరాధనా, 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 ఆరాధనా. థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీరందరూ కలిసి మాతో కూడా దేవుణ్ణి ఆరాధించారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమం మీద మీ యొక్క సూచనలు, సలహాలు లేదంటే అభిప్రాయాలు avdusaap@gmail.com పంపించి మాకు సహాయపడగలరు. తద్వారా రానున్న దినాల్లో ఇంకా మంచి కార్యాలు USAAP ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ పూనుకోవడానికి మరి మీ సలహాలు మాకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా వీడియోస్ పంపించలేని వారు ఉంటే దయచేసి మీరు మీ వీడియోస్ రికార్డ్ చేసి మాకు పంపించండి. మేము సమయాన్ని ఇంకా పొడిగించాం కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.